మెరుపు కలలు మెరుపు కలలు. మేడం ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, నాకేమో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియదు. ఏంటి, ఏదైనా న్యూస్ ఉందా? ఏదైనా పనికొచ్చే కబురు తెచ్చావా? అవును మేడం, సంయుక్త వసంతుల గురించి ఒక న్యూస్ చెప్దామని వచ్చాను మేడం. ఏంటది? పర్వాలేదు, మంచి ఇన్ఫర్మేషనే తీసుకొచ్చావు. మేడం ఎక్కడికి మేడం? నన్ను కూడా రమ్మంటారా? అవసరం లేదు. నేను వెళ్తుంది యుద్ధానికే, కానీ ఆ యుద్ధం ఆయుధంతో చేసేది కాదు, మైండ్తో చేసే యుద్ధం. అక్కడ నీలాంటి వాళ్ళతో పనుండదు. అర్థం కాలేదు మేడం. బోన్లో దాక్కున్న ఎలుకని బయటకు రప్పించాలంటే నేనింట్లో నుండి బయటకు అడుగు పెట్టాలి. ఏంటమ్మా, ఎవరి కోసం చూస్తున్నావు? పంతులు గారు వస్తానన్నారా, అతని కోసమే. పంతులు గారా? ఎందుకు? రేపు నల్లపూసల తంతు జరిపించాలిగా, అందుకని నేనే రమ్మన్నాను. ఏంటమ్మా, ఇప్పుడున్న గొడవలు సమస్యలు చాలవా? ఇవి కూడా కావాలా? అదంతా నాకు తెలీదురా. పెళ్లి తర్వాత జరగాల్సిన తంతులన్నీ జరగాల్సిందే. జరిపించకపోతే వాటి వలన ప్రమాదాలు వస్తాయని తెలిసి కూడా మనం అజాగ్రత్తగా ఉంటే మనమే నష్టపోయేది. అది కాదమ్మా, నేను చెప్పేది కొంచెం కాదు వాసు. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. బాగున్నారా బాబు? ఇప్పటి వరకు బానే ఉన్నాను, ఇక ముందు ఎలా ఉంటానో తెలియడం లేదు. రండి పంతులు గారు. కూర్చోండి. అమ్మా, మీ అత్తగారు చెప్పినట్టు రేపు నల్లపూసల తంతు జరిపించాలి. అందుకు తగిన ఏర్పాట్లు చెయ్యాలి. మీరు తంతు ఇంట్లో జరిపిస్తారా, లేదంటే దేవుడి సన్నిధిలో జరిపిస్తారా? ఇంకా సేపట్లో మా కోడలొస్తుంది. తనతో ఒకసారి మాట్లాడి ఎక్కడ చేద్దామో చూద్దాం పంతులు గారు. అలాగే తల్లి. ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తాను. అలాగే. అత్తయ్య చెప్పండి. నల్లపూసల తంతు గురించి మాట్లాడడానికి పంతులు గారు వచ్చారు సమయు. నువ్వు ఒకసారి వస్తే మాట్లాడచ్చు. నల్లపూసల తంతు కోసం కాకపోయినా నాన్న అస్థికల గురించి మాట్లాడటానికి పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి కదా. సరే వస్తున్నాను అత్తయ్య, పావు గంటలో అక్కడుంటాను. అలాగేనమ్మా. ఏమంది నీ కోడలు? రానని చెప్పిందా? అందుకేనమ్మా కొడుకు చెప్పింది వినాలి. పాపం అనవసరంగా పంతులు గారిని పిలిపించావు. నా కోడలు వస్తానంది. వస్తానందా? అసలు ఏం జరుగుతుందమ్మా? అసలు ఎందుకు కోపంగా ఉంటుందో, అసలు ఎందుకు వస్తానంటుందో అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. నాకర్థమవుతుంది, ఎందుకంటే తను నా కోడలు కాబట్టి. నువ్వెళ్ళు, నేను కాఫీ తీసుకొస్తాను. వెళ్ళు.
రిషి వదులు, రిషి రిషి వదులు. అరే ఏ హే, ఏం చేస్తున్నానో నీకు తెలీదా? నువ్వు అలా అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంటే అప్సరస నా కోసం దిగొచ్చినట్టుంది. నీ కోసం నేను రావడమే ఎక్కువ, మళ్ళీ అప్సరసలు కావాలా? అవును నిజమే. నా భార్య దగ్గరే అప్సరసలను మించిన అందం ఉన్నప్పుడు నేను వాళ్ళతో పోల్చడం కరెక్ట్ కాదు. చూడు రిషి, నేను నిన్ను దూరం పెడుతున్న విషయం నీకు అర్థమవుతుందని నాకు తెలుసు. నువ్వు దాన్ని కవర్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వేదో నన్ను పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకొని నన్ను జైలుకి వెళ్లకుండా ఆపినంత మాత్రాన నువ్వే నా దేవుడు అనుకుంటూ నీ కాళ్ళ దగ్గర పడుండాలి అనుకుంటే అది నీ పిచ్చితనం. నువ్వు ప్రెసెంట్ అందరి దృష్టిలో మాత్రమే నా హస్బెండ్. నా దృష్టిలో నేను జైలుకి వెళ్లకుండా ఉండడానికి నేను నీ ఇంటికి నీతో పాటొచ్చాను. అంతకు మించి నీకు నాకు మధ్య ఏముండదు. ఇంకో విషయం, నేను మీ నాన్నగారిని హత్య చేయలేదు. కేవలం దానికి సంబంధించిన ఆధారాలు మా చెల్లి తీసుకురాకపోవడం వలన నేను నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను లొంగ తీసుకోవాలని చూస్తే బాగుండదు. అమ్మో, ఇదేంటి ఇలా ఉంది? మార్చుకోవాల్సింది చాలా ఉంది. అత్తయ్య, అక్క పెళ్ళయింది కదా, నాన్నగారి అస్థికల్లో ఒక కుండ మనం నదిలో కలుపుదాం అనుకుంటున్నాం కదా. పంతులు గారు, మా తమ్ముడు చనిపోయి కొన్ని నెలలు గడుస్తున్నా మేమనుకున్న కొన్ని పనులు జరిగే వరకు అస్థికలను నదిలో కలపకూడదు అనుకున్నాం. సౌందర్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. మొదటిది, అక్కకి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేసి ఆనందంగా అత్తారింటికి పంపించాలి. నాన్నగారి ఆ కోరిక నెరవేరగానే దీన్ని కృష్ణా నదిలో కలుపుతాను. రెండవది, సంగీతాన్ని మంచి సింగర్ని చేయాలన్న ఆశ. సంగీతను మంచి సింగర్ని చేస్తాను. అది నెరవేరగానే నేను గోదావరిలో కలుపుతాను అత్తయ్య. ఇక మూడోది, నాన్నగారి ఆశయానికి తగ్గట్టు పేదవాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇళ్ళని నిర్మించడం. నాన్నగారి మీద పడిన నిందని మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు అని, ఆయన గొప్ప మనిషి అని ప్రూవ్ చేయాలి. అది జరిగిన తర్వాత చివరిగా దీన్ని కాశీలో గంగా నదిలో వదిలేస్తాను. అలా అనుకోవడం వల్ల తన అస్థికలను గంగమ్మ ఒడికి చేర్చలేకపోయాం. ఇప్పుడు మాకు కొంచెం వెసులుబాటు కుదిరింది. మీరు చూసి మంచి రోజులు ఎప్పుడున్నాయో చెప్తే మేము ఏర్పాట్లు చేసుకుంటాం. ఇప్పుడే చూసి చెప్తానమ్మా. అమ్మా,
ఇంకో 10 రోజుల వరకు మూఢం ఉందమ్మా. మూఢం రోజుల్లో ఇలాంటివి చేయడం నిషిద్ధం. అలాగే పంతులు గారు, 10 రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అడిగి చూస్తాను. అదేనమ్మా, మీ అత్తగారు చెప్పినట్టు రేపు 16 రోజుల పండగ జరిపించాలి. మీరు ఏర్పాట్లు ఎక్కడ జరిపించాలో చెప్తే చేస్తానమ్మా. పంతులు గారు, మేము ఒకసారి మాట్లాడుకొని మీకు కబురు చేస్తాం. అలాగేనమ్మా. వస్తానమ్మా. వస్తాను బాబు. మంచిది పంతులు గారు. చెప్పు సమయం, 16 రోజుల పండగ ఎక్కడ జరిపిద్దాం? అత్తయ్య, నేను చెప్పాను కదా ఈ విషయం వదిలేండి అని. ముందు మనకున్న సమస్యల్ని పరిష్కరించుకుందాం. నిజమేనమ్మా, నేను కాదండం లేదు. కానీ ప్రమాదం ముంచుకొస్తుంది అని తెలిసి కూడా ఏం చేయకుండా ఉంటే ఎలా చెప్పు? నువ్వేం మాట్లాడవేంటి వాసు? ఎలాగైనా మనం ఇది జరిపించాలి. నన్నేం మాట్లాడమంటావమ్మా? నాకే ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. తను చెప్పినట్టు ముందు ప్రాబ్లం సాల్వ్ అవని. అయ్యో, మీకు నేనెంత చెప్పినా మీకెందుకు అర్థం కావడం లేదు? మనం ఈ తంతు జరిపించకపోతే మనల్ని కబళించాలని చూస్తున్న దుష్ట శక్తులకు మనమే బలం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అత్తయ్య, నా భయాన్ని ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు? చెప్పాను కదా అత్తయ్య, మీరు భయపడుతున్నట్టు ఏం జరగదు. అదెంత పెద్ద ప్రమాదమైనా సరే మన ఇంటి గేట్ దగ్గర కూడా రానివ్వను. మీ ధైర్యాన్ని చూస్తుంటే నాకు ధైర్యంగానే ఉంది. కానీ అది ఏ సమయంలోనైనా మన ఇంట్లో అడుగు పెడుతుందేమోనని భయంగా ఉంది. అత్తయ్య, అత్తయ్య, అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య, అమ్మా ఏమైంది?
అత్తయ్య అమ్మా ఏమైందమ్మా ఏం కంగారు పడకండి. చిన్నప్పటి స్నేహితురాల్ని సర్ప్రైజింగ్ గా చూసేసరికి విమలకి కాళ్ళు చేతులు ఆడడం లేదనుకుంటా. మీ అమ్మ ఎప్పుడు చెప్పలేదా నా గురించి? ఎన్ని రోజులు నీ గురించి చెప్పే అవసరం రాలేదు. నువ్వేంటిలా వచ్చావు దారి తప్పి? దారి తప్పి రాలేదు, దారి తెలుసుకుని వచ్చేసరికి కాస్త లేట్ అయింది. ఏమైతేనే చివరికి రావాల్సిన చోటుకే వచ్చాను, కలవాల్సిన వాళ్ళనే కలిశాను. అదే నీ స్నేహితురాలు నువ్వు వదులుకున్నట్టు నేను వదులుకోలేను కదా. అవును, ఈ అమ్మాయి ఎవరు? మొన్నటి వరకు నా మేనకోడలు, ఇప్పుడు నా కొడుకు తాళి కట్టిన నా ఇంటి కోడలు. తను నా చిన్న మేనకోడలు. అంతా బాగానే ఉంది గాని నీ కోడలికి వచ్చిన వాళ్ళకి టీ కాఫీ ఇవ్వాలని తెలీదా? లేక ఇంట్లో కిచెన్ ఎక్కడుందో తెలీదా? ఈ ఇల్లే తనదైనప్పుడు తనకు తెలియంది ఏం ఉండదు. అయితే మర్యాదలు తెలీదన్నమాట. ఆంటీ ఉండండి, మీ కాఫీ తీసుకొస్తాను. ఏం జరుగుతుంది? ఎవరావిడ? బాగా పరిచయం ఉన్నదానిలా మాట్లాడుతుంది, కానీ మాటల్లో తెలియని వేటకారం కనిపిస్తుంది. ఎవరావిడ? నాకు అదే అర్థం కావడం లేదు. ఇంతకు ముందు చూసినట్టు జ్ఞాపకం కూడా లేదు. కానీ చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. చూద్దాం. సరే, పాలు మరిగినట్టున్నాయి, కాఫీ కలుపు. అవును, నీ కోడలు అక్కడుండాలి కదా, ఇక్కడుందేంటి? ఓహో, విడాకులివ్వడానికి వచ్చిందా? ఏం మాట్లాడుతున్నావు? నా కోడలు నా కొడుక్కి విడాకులు ఇవ్వడం ఏంటి? వాళ్లకు పెళ్ళైన దగ్గర నుంచి చాలా అన్యోన్యంగా ఉంటుంటే నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావేంటి? తెచ్చిన కాఫీ అతిథులకి ఇచ్చేదుందా లేదంటే అలాగే పట్టుకుంటుందా? బాగుంది కానీ కాస్త కాఫీ పొడి ఎక్కువైంది. కాఫీ అంటే భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్. ప్రేమ ఉంటే విడిపోనట్టు కాఫీ పౌడర్ పంచదార ఎంత మోతాదులో కలపాలో అంతే కలపాలి. లేదంటే ఇష్టం లేని భర్త పక్కన సంసారంలా కాఫీ కూడా బాగుండదు, చేదుగా స్ట్రాంగ్గా ఉంటుంది. మేము మా ఇంటికొచ్చిన వాళ్లను వాళ్ల మనస్తత్వానికి తగ్గట్టుగా
ఎంత ఘాటుగా ఇవ్వాలో అంత ఘాటుగా ఇస్తాం. అది కాఫీ అయినా ఇంకేదైనా. ఈ విషయం నా కోడలికి బాగా తెలుసు. వాసు, అమ్మా మీరిద్దరూ కలిసి ఎటో వెళ్ళాలి అన్నారుగా, వెళ్ళండి. అమ్మా అది అత్తయ్య అది వెళ్ళండి. నీ కొడుక్కి నా శత్రువు కూతుర్నిచ్చి పెళ్లి చేశావు. ఎప్పటికైనా నీ కొడుకే నా అల్లుడవు. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను. అవసరమైతే ఆ ప్రాణాన్ని తీసైనా సరే నేననుకున్నది చేస్తాను. ఒకవేళ నేననుకున్నది జరగకపోతే నీ కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేస్తాను.